ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్, సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్, సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి ఏదైనా మేజర్ అనౌన్స్మెంట్స్ ఉన్నప్పుడు, అంటే బడ్జెట్కి సంబంధించో, లేదంటే ఏదైనా వడ్డీ రేట్లకు సంబంధించో, లేదంటే ఎలక్షన్స్కి సంబంధించి ఏదైనా మేజర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆప్షన్ బయ్యింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. సో ఎందుకంటారు ఆప్షన్ బయ్యింగ్ చేసేవాళ్ళు ఇలాంటి మేజర్ ఈవెంట్స్ అప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్. మనం ఈక్విటీ మార్కెట్లో ఫీచర్స్లో అయితే కేవలం డెల్టా ఒకటే ఉంటుందండి, వేరే ఏముండదు. అంటే స్టాక్ మూవ్ అయితే మూవ్ అయినా పైకైనా కిందైనా సరే ఎంతైతే మూవ్ అయిందో అంత అమౌంట్ వస్తుంది. ఆప్షన్ మార్కెట్ కేవలం ఈ స్టాక్ ప్రైస్ మూవ్ మీదే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ తీసుకున్నాం అనుకోండి, రిలయన్స్ ఈక్విటీ మూవ్ అయినట్టు ప్యారలల్గా రిలయన్స్ ఆప్షన్స్ ఏం మూవ్ అవ్వవు. చాలా మంది ఏమనుకుంటారంటే కాల్ ఆప్షన్ కొంటే మార్కెట్ పైకి వెళ్తే మనకి అమౌంట్ వస్తుంది, కింద పోతే పుట్ ఆప్షన్ కొంటే మనకి అమౌంట్ వస్తుంది, ఇలా ఇన్నోసెన్స్ తోటి ఆప్షన్స్ కొంటా ఉంటారు. బట్ ఆప్షన్కి వచ్చేసి అక్కడ సపరేట్గా ఆప్షన్ గ్రీక్స్ అని అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట. ఆప్షన్ గ్రీక్స్ అంటారు వాటిని. డెల్టా, గామా, తీటా, వేగా, రో అని 5 ఆప్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ఈ ఎలిమెంట్స్ వల్ల ఈ ఆప్షన్ ప్రైసింగ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు బడ్జెట్ ఓకే, అండ్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఇది ఇప్పుడు ఈ రోజు తీసుకున్న నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నా సరే ఈ బడ్జెట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ప్రీమియమ్స్ అన్ని క్రష్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే వాలటిలిటీ డౌన్ అవుద్ది. వాలటిలిటీ ఈరోజు VAX 10% డౌన్ అయింది. వాలటిలిటీ డౌన్ అయింది అనుకోండి, ఆప్షన్ ప్రీమియమ్స్ డౌన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ప్రైస్తో సంబంధం లేదు ఇంకా. అంటే మార్కెట్ పెరుగుతున్నా సరే ఆప్షన్స్ ప్రీమియమ్స్ పెరగవు అనమాట. మార్కెట్టే పెరగలేదనుకోండి ఇంకా టూ మచ్గా ప్రీమియమ్స్ మెల్ట్ అవుతాయి అనమాట. అందుకని ఆప్షన్స్ కొంటూ హైలీ డేంజర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఉంచుకోవడం అనేది. అందుకని ఎప్పుడైనా సరే మార్కెట్లో ఎలాంటి ఈవెంట్ ఉన్నప్పుడు అంటే మార్కెట్ దూరంగా ఉంటే బెటర్ అనమాట. అదర్వైజ్ మీరు ప్రొఫెషనల్ అయితే కనుక దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఇది ఇచ్చాను. ఈ వీక్ ఈ రోజే క్లోజ్ అయింది, నెక్స్ట్ వీక్ అనమాట ఇది ఆప్షన్స్. బట్ నువ్వు పుట్టుకున్నా మీరు లాస్ అయ్యారు 50%, కాల్ కొన్నా సరే ఆల్మోస్ట్ 30% లాస్ అయ్యారు. అంటే ఏది కొన్నా లాస్ అయ్యారు. మనం ఏమనుకుంటాం అంటే మార్కెట్ పడితేనేమో పుట్టోళ్ళకి మనీ వస్తుంది, పెరిగితేనేమో కాలోళ్ళకి మనీ వస్తుంది అనుకుంటాం. లేదండి, ఆప్షన్ మార్కెట్ ఈక్విటీ లాగా యాజిటీస్గా మూవ్ అవ్వదు. కాబట్టి ఈక్విటీ ఫీచర్స్ మూవ్ ఒకలాగా ఉంటుంది, ఆప్షన్ మార్కెట్ మూవ్ ఒకలాగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే డెల్టా, గామా, తీటా, వేగా, రో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. అవి అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అందులో ఈ రోజు సివియర్గా ఈ వేగా అనే ఫ్యాక్టర్ అంటే వాలటిలిటీ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అయింది అనమాట. అది డ్రాప్ అయింది కాబట్టి ఈరోజు సెల్లర్స్ లాభం. అందుకని ఈరోజు మీరు పుట్టుకున్నా కాలు కొన్నా లాస్ ఎంత ఉంటుంది అంటే 30 to 40% ఉంటుంది. బట్ మార్కెట్ కొద్ది కూడా పడలేదు, పెరగలేదు, మార్కెట్ సైడ్ వేలో ఉంటే. అందుకని ఇక్కడ ఎంచక్క ఏం చేశారంటే కాల్స్ని అమ్మేశారు, పుట్స్ని అమ్మేశారు. వాళ్ళు అమ్మారనే విషయం మనకెలా తెలుసు అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అంటే ప్రైస్ డ్రాప్ అయింది, అంటే ప్లేయర్స్ మార్కెట్లోకి వచ్చారు, వాళ్ళు దాన్ని అమ్మారనమాట. అది క్లియర్గా అర్థమవుతుంది. సో కాల్ సైడ్ అమ్ముతున్నారు, పుట్ సైడ్ అమ్ముతున్నారు. మరి ఎవరు కొంటున్నారు అంటే ఇది ఇన్నోసెంట్ పీపుల్. మార్కెట్ పెరిగిద్ది, మార్కెట్ పడిద్ది అలా అనుకుంటూ కొంటా ఉంటారు అనమాట. సింగిల్ డేలో 30 to 40% లాస్ అవుతున్నారండి. అందుకనే ఇన్నోసెంట్ పీపుల్, రిటైల్ పీపుల్ అందరు కూడా మీరు ఆప్షన్స్ని వాటి కాంప్రహెన్సివ్గా ఐడియా ఉంటే తప్ప దంజులు పోదు. మీరు ఈక్విటీ మార్కెట్లో 10 రకాల తప్పులు చేసినా సరే స్టిల్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్ మార్కెట్ అలా కాదండి, టైం లింక్డ్ ప్రొడక్ట్ ఇవి. అండ్ దాంతోడు మనం అనుకున్నట్టు ఆప్షన్ గ్రీక్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా లాస్ అవుతారు. అందుకని రిటైలర్స్ ఎవరైనా ఉంటే బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ద ఆప్షన్స్ అనమాట. ఒకవేళ మీరు ప్రశ్నలు అయితే అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు ఇదే టైంలో మనం నిఫ్టీ బీస్ కొనుక్కున్నాం అనుకోండి, ETFs, మనకి ఏం లాస్ అవ్వం. ఈ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉండదు. బట్ అదే టైంలో నిఫ్టీ బీస్ బదులు మీరు నిఫ్టీ కాల్ ఆప్షన్స్ కానీ పుట్ ఆప్షన్స్ కానీ మీరు ఆప్షన్స్ కొనాలనుకోండి, నిఫ్టీది మొత్తం 30 to 40% లాస్ అయ్యారు సింగిల్ డేకే బికాస్ ఆఫ్ ది వేగా అనమాట. సో ఇలాంటి మేజర్ ఈవెంట్ ఉన్నప్పుడు బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్, ఎందుకంటే వేగా డ్రాప్ అవుద్ది కాబట్టి. అందుకని మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే కపుల్ ఆఫ్ డేస్ వరకు డమ్మీ ట్రేడింగ్ చేసి మార్కెట్ రియాక్షన్ చూసుకొని ఏ రోజుకి ఆ రోజు ఆప్షన్ గ్రీక్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది మార్కెట్ మీద తెలుసుకొని మనం రావటం బెటర్ అనమాట. అందుకని బ్లైండ్గా మార్కెట్ పెరిగితే అమౌంట్ వచ్చింది కాలు కొంటే అని, పడితే పుట్టుకుంటే డబ్బు వచ్చిందని అలా థింక్ చేయమాకండి. ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ చూడండి. ఇవాళ రిపోర్ట్లో ఏంటంటే బోల్డ్ అని పేపర్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్లు వచ్చినాయి, లైక్ సెన్సిబుల్ ఇలాంటివి. అలాగే ఆప్షన్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఐచార్ట్స్ కావచ్చు, myFNO.com కావచ్చు, లేకపోతే ఓపెస్ట్రా కావచ్చు, లేదా
ఆప్షన్స్ పల్స్ కావచ్చు, చాలా సాఫ్ట్వేర్లు వచ్చినాయండి. అందులో కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొని నాలెడ్జ్ పెంచుకొని అండ్ సెన్సిబుల్ లాంటి సాఫ్ట్వేర్లు డమ్మీ ట్రేడింగ్ చేసి కొంచెం గ్రిప్ వచ్చిందంటేనే రియల్ టైంలో రావడం బెటర్. ఒకప్పుడు సాఫ్ట్వేర్ లేవు అండ్ డమ్మీ ట్రేడింగ్ లేదు కాబట్టి బ్లైండ్గా వచ్చారు కాబట్టి పోయిందంటే అర్థం ఉంది. బట్ ఈ మోడర్న్ ఏరియాలో కూడా ఇంకా మీరు లాస్ అవుతున్నారు అంటే దిస్ ఈస్ ద రైట్ టైం అనమాట. నాలెడ్జ్ పెంచుకోవడం కోసం, డమ్మీ ట్రేడింగ్ చేయడం కోసం, సాఫ్ట్వేర్లు ప్రొఫెషనల్గా యూజ్ చేయడం కోసం ఇది రైట్ టైం అనమాట. సో అటు నేర్చుకొని ప్రాపర్గా రావటం బెటర్. అంతేగాని ఇప్పుడు పడితే అప్పుడు మార్కెట్ పెరిగిద్ది అనుకున్నాను, పడిద్ది అనుకున్నాను, అలా అనుకున్నాను అనే రీజన్తో ఎంటర్ అయ్యి అంటే 30 to 40% సింగిల్ డేలో లాస్ అవ్వమాకండి. దిస్ ఈస్ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో మొత్తానికి గవర్నమెంట్ వైపు నుంచి ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మార్కెట్ మీద పూర్తి అవగాహన ఉండాలి అండ్ ఆప్షన్స్ గురించి కూడా కంప్లీట్ అవగాహన ఉంటేనే పర్టికులర్గా ఇలాంటి ఈవెంట్ అప్పుడు ఏంటంటే బిఫోర్ ఈవెంట్ ఉన్నప్పుడు కపుల్ ఆఫ్ డేస్ నుంచి వాలటిలిటీ ఇలా పెరుగుతూ ఉంటుంది, ప్రీమియమ్స్ బల్జీగా అవుతుంటాయి అనమాట. ఆ ఈవెంట్ అయిపోగానే వాలటిలిటీ డౌన్ అయిపోద్ది. డౌన్ అవుతుంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అన్ని మెల్ట్ అయిపోతాయి. కాబట్టి ఆప్షన్స్ని ఇలాంటి ఈవెంట్ అప్పుడు కొంచెం దూరంగా ఉంటే బెటర్. లేదా మీరు దూరంగా షార్ట్ చేసుకుని స్ట్రాంగిల్ స్టాడిల్లో ఆ టైప్ వాళ్ళు కొంచెం బెటర్ అనమాట. సో సైడ్ మార్కెట్ ఈ రోజు డబ్బు వచ్చిందంటే రెండు వైపులు అమ్మిన వాళ్ళు డబ్బు వస్తుంది, కొన్నాళ్ళకి కాదు. బట్ అమ్మటం అనేది ఎక్స్పెన్సివ్. మీ దగ్గర కనుక ఆల్రెడీ ఈటీఎఫ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్ కానీ ఉంటే వాటిని కొలాటరల్ సెక్యూరిటీకి ఇచ్చి మీరు అమ్మే వైపు కూర్చుంటే మీకు లాభం వచ్చి ఉండొచ్చు. ఏదన్నా కానీ ఆప్షన్ మార్కెట్ వరకు ఇది సపరేట్ స్కిల్ అండి. ఎంతకంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, పర్టికులర్ డమ్మీ ట్రేడింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిఫరెంట్ సినారీల్లో ఆప్షన్స్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అయితే అర్థం ఉంది. కానీ స్టాక్ లాగా ఊహించుకొని మార్కెట్ పెరిగితే ఇక్కడ అమౌంట్ వస్తుంది, ఎక్కడ పడితే ఇక్కడ అమౌంట్ పుట్ ఆప్షన్ ఉంటే వచ్చింది, అలా బ్లైండ్గా వస్తే మాత్రం డబ్బులు లాస్ అవుతారు. మనం ఉంది 2024 అండి. ఈ టైంలో నాలెడ్జ్ పెంచుకోవటం ఈజీ, డమ్మీ ట్రేడింగ్ తీసుకోవటం చాలా ఈజీ. ఒకప్పుడు ఈ రిసెర్చ్ లేవు కాబట్టి అందరు లాస్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడైతే మాత్రం ఇంకా లాస్ అవుతున్నారు అంటే బెటర్ టు స్టాప్ ద ట్రేడింగ్ అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.